మీరు మీ పిల్లలకి షుగర్ లేకుండా, కలర్స్ లేకుండా ఇలాంటి చాక్లెట్స్ పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు శ్వేత డైలీ వ్లాగ్స్. నేను ఈరోజు కర్డ్‌తో క్యాండీ చూపిస్తున్నాను. క్యాండీ, లాలీపాప్ ఏదైనా చేసుకోవచ్చు పిల్లలకి, మీ పిల్లలకి ఇష్టం వచ్చినట్లు. మీ దగ్గర కర్డ్ అండ్ జాగరీ ఉంటే చాలు. ఈజీగా అయిపోతది క్యాండీ. ఇక్కడ నేను ఒక పాన్‌లో జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఘీ తీసుకున్నాను. తర్వాత 1 ½ కప్ కర్డ్ యాడ్ చేశాను. పెరుగు. పుల్ల పెరుగు కంటే నార్మల్‌గా మంచిగున్న పెరుగైతేనే బావుంటది టేస్ట్ అయితే. పుల్లగున్నదైతే కొంచెం క్యాండీ గూడా పుల్లగొస్తుంది. ఇది 2 టైప్స్‌గా చేసుకోవచ్చు. 2 విధాలుగా. నేనిప్పుడు చూపిచ్చేదొకటి. ఇందులోనే నేను ఇంకొక రకం ఎలా చేస్తాననేది నేనది గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం ఇక్కడ ఎంతైతే కర్డ్ తీసుకున్నామో, పెరుగు తీసుకున్నామో దాంట్లో హాఫ్ క్వాంటిటీ జాగరీ తీసుకోవాలి. స్వీట్ మరీ ఎక్కువున్నా బావుండదు. పిల్లలు గదా! మనం స్వీట్ ఎంత తగ్గిస్తే అంత మంచిది అని నేననుకుంటాను. వాళ్ళు కొంచెం స్వీట్ ఉన్నా గూడా తింటారు. చాక్లేట్ అంటే ఇంక దాని స్వీట్‌గుందా, లేకపోతే కొంచెం చప్పగుందా అని అట్లా ఏం ఆలోచించరు. చాక్లేట్ అయితే చాలు అని ఫీల్ అవుతారు వాళ్ళు. ఎవరికి ఇష్టం ఉండదండి చాక్లేట్ అంటే. ఈవెన్ పెద్దవాళ్ళకి కూడా ఇష్టము. ఒక్కసారి ఇలా చేసుకొని తినండి. చాలా అంటే చాలా బావుంటది టేస్ట్ అయితే మాత్రం. ఇలా పిల్లలకి మనం ఇంట్లో చేసి పెడితే వాళ్ళకి హ్యాపీగుంటది. మనకి హ్యాపీగుంటది. నేనైతే చాలా మటుకు ఇలానే చేయాలని ప్రిఫర్ చేస్తాను. పెద్దయ్యాక ఎలాగో మన మాట వినరు పిల్లలు. అట్‌లీస్ట్ చిన్నగున్నప్పుడన్నా మనం కొంచెం హెల్తీ వేలో ఆలోచిస్తే మంచిది. మనకు మంచిది, పిల్లలకి మంచిది. ఇప్పుడున్న కాలంలో మనం ఎంత హెల్తీగా తింటే అంత మంచిది. పిల్లలకంటే ఎలాగో తెలీదు. ఇంకా మనమే పెద్దవాళ్ళం కొంచెం ఆలోచించి వాళ్ళకి కొంచెం హెల్తీగా చేసి పెట్టాలి. అట్‌లీస్ట్ బయటవి తినిపియకుండా ఉండేకి ట్రై చేయాలి మనము. మనం ఫస్ట్ బయటవి తినడం తగ్గిస్తే పిల్లలు ఆటోమేటిక్‌గా తగ్గిస్తారు బయట తినడము. ఇప్పుడు మేమే ఉంది మొన్న ఊరికెళ్ళాము అమ్మ వాళ్ళ ఊరికి. సో, నేను స్ప్రైట్ తాగుతుంటే మా మిన్ను గూడా స్ప్రైట్ కావాలని అడిగాడు. అంతవరకు స్ప్రైట్ అంటే ఏందో కూడా తెలీదు తనకి. హెల్త్ విషయంలో మనమైతే చాలా జాగ్రత్తగానే ఉండాలి. కిడోస్ డాక్టర్ అని నేనొక పేజ్‌లో చూసాను. ఆ డాక్టర్ అయితే చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎవరైనా కానీ మన ఇంటికొస్తున్నా, లేకపోతే మనం వాళ్ళ ఇంటికెళ్తున్నా ఇలా చాక్లెట్స్, బిస్కెట్స్, అన్‌హెల్తీ ఫుడ్ అయితే పిల్లలకి తీసుకెళ్ళకూడదు. ఇంతకు ముందు కాలంలో అయితే తెలియక తీసుకెళ్తూ ఉండిన్నారు పెద్దవాళ్ళు అందు. నాకు తెలిసి ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అందరికీ తెలుసు చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవేమీ తీసుకెళ్ళకూడదు, తినకూడదు అని. ఒకవేళ చెప్పినా కూడా మళ్ళీ తీసుకొస్తున్నారు అంటే ఆ డాక్టర్ చెప్పారు, ఇంకొకసారి వాళ్ళని ఇంట్లోకి రానిచ్చుకోవద్దండి. మీరలా ఒకవేళ చెప్పలేకపోతే నా రీల్‌ని వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి అర్థమవుతుంది అని. ఇదేదో బావుంది ఐడియా అని చెప్పి నేను నవ్వుకున్నాను. డాక్టర్స్ గూడా చాలామంది సజెస్ట్ చేస్తుంటారు. ఇలా టీత్ క్యావిటీస్ అలా వస్తుంటాయి. పిల్లలకి ఎక్కువ చాక్లెట్స్, షుగర్స్ అలా ఇవ్వకండి. షుగర్ మోస్ట్‌లీ కెమికల్స్ యాడ్ చేస్తుంటారని లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. షుగర్స్ అయితే ఇవ్వకండి పిల్లలకి ఎక్కువగా. జాగరీ ఓకే బెటర్ ఆప్షనే కంపేర్ టు షుగర్. అందుకు నేను జాగరీతోనే మోస్ట్‌లీ స్వీట్స్ అన్నీ చేస్తుంటాను. మొన్న అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు కూడా నువ్వులుండలు, సున్నుండలు ఇవన్నీ నేను జాగరీతోనే చేయమని జెప్పాను. జాగరీతోనే చేస్తారు కాబట్టి నేనవి చేయమని జెప్పాను. అదైతే కొంచెం హెల్తీగా బ్యాక్ బోన్‌కి అలా బోన్స్‌కి అన్నిటికి మంచిగా ఉంటాయి అని చెప్పి నేను లడ్డు అంటే చాలా ఇష్టం మిన్నుకి. అందుకు చేయమని చెప్పాను అమ్మ వాళ్ళకి. మేము ఫ్రీడమ్ ఆయిల్ గూడా చాలా తగ్గిచ్చేసాము. ఎప్పుడన్నా డీప్ ఫ్రై చేస్తేనే అది యూజ్ చేస్తాము. లేకపోతే అమ్మ వాళ్ళ ఊరి దగ్గర నుండి మేము పల్లీల నూనె అంటారు. గ్రౌండ్ నట్స్‌ది. ఆ నూనె తీసుకెళ్తాము. శనక్కాయల నూనె. ఒక్కోసారి 5 కేజెస్, ఒక్కొక్కసారి 10 కేజెస్ అలా తీసుకెళ్తాము. అదైతే కొంచెం హెల్తీగా ఉంటదని ఫ్రీడమ్ ఆయిల్ అయితే చాలా మటుకు తగ్గిచ్చేసాను. ఇంకా ప్రెజెంట్ ఇక్కడికొస్తే ఇలా వాటరంతా ఎగిరిపోతుంది. వాటరంతా ఎగిరిపోయి ఇంకా థిక్‌గా అవుతది. మిడిల్‌లో మీరు కావాలంటే ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అడుగంటకుండా తిప్పుతా ఉండాలి మనము. లేకపోతే చాక్లేట్ అనేది కొంచెం మాడినట్లు తెలుస్తుంది. ఇంకొక వే గూడా చెప్తానని చెప్పాను గదా! ఏం లేదు ఇది కర్డేస్తాం గదా! కర్డేసిన తర్వాత జాగరి కూడా వేస్తాము. కర్డ్ ఎంతేస్తే అందులో హాఫ్ వేస్తామని చెప్పాను గదా! నేను ఇంకొకటి గూడా చెప్తానన్నాను కదా! ఇంకొక వే కూడా ఏమంటే కర్డ్ వేస్తూనే మనకి కర్డ్ అంతా సెపరేట్ అవుతుంది వాటర్ నుండి. అప్పుడు ఒక క్లాత్‌లో వేసుకొని కర్డ్‌ని అది పిండేసామంటేనే వాటర్ అంతా బయటకొచ్చేస్తుంది. అప్పుడు ఇంకా మిగిలినది అది కర్డ్ తీసుకొని దాంట్లో కొంచెం జాగరి యేసుకొని మనం ఇలా చేసుకుంటే ఇంకా ఈజీగా థికెన్ అవుతుంది. అది బేస్డ్ ఆన్ మనకి ఎలా కావాలి అంటే అలా వేసుకోవచ్చు. నేనైతే ఇలానే ప్రిఫర్ చేస్తాను. నేను అలాగూ ట్రై చేశాను. నాకంతేం మంచిగా అనిపియలేదు. అది జస్ట్ ఒక టైమ్ సేవింగ్ ప్రాసెస్ ఒక్కటే. చాక్లెట్స్ అయితే ఇలానే బావుంటాయి క్యాండీస్ చెప్పా గదా! మనం చాక్లెట్స్ కానీ, క్యాండీస్ కానీ ఎలా అయినా చేసుకోవచ్చు.
సర్లే బాగా చెప్తున్నావు గానీ నువ్వెంత మటుకు పాటిస్తావో మేము చూస్తామంటారా? లేదండి నేను మోస్ట్‌లీ ట్రై చేస్తాను ఇలా జాగరీతో చేయడానికి. ఒకవేళ జాగరీ కుదరదు అంటేనే నేను షుగర్స్ యాడ్ చేస్తాను. టేస్ట్ అయితే జాగరీతోనే బావుంటది. నేను క్యారెట్ హల్వా, బీట్రూట్ హల్వా ఇవి కూడా జాగరీతోనే చేశాను. కద్దు కా ఖీర్ కూడా సొరకాయతో చేస్తారు. అది కూడా చాలా బావుంటది. ఒకసారి జాగరీతో ట్రై చేయండి మీరు కూడా. కుదిరితే నేను కద్దు కా ఖీర్ ఒకసారి అప్‌లోడ్ చేస్తాను. నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా చేసినప్పుడు ఎలా చేస్తాను నేను ఒక జాగరీతో అని చెప్పి. ఇంకొకటి ఇక్కడ మనము డైరెక్ట్‌గా కర్డ్‌లో జాగరీ ఏస్తాం కదా! అలా వేసే కంటే జాగరీ పక్కన మెల్ట్ చేసుకొని దీంట్లో ఫిల్టర్ చేసుకొని ఏసుకుంటే ఇంకా బావుంటది. ఏవన్నా కానీ చిన్న చిన్నవి డస్ట్ పార్టికల్స్ అలా ఉన్నా ఎళ్ళిపోతుంది ఫిల్టర్ చేసినప్పుడు. ఇలా థిక్ అవ్వాలి మనకి లాస్ట్‌లో. ఇలా థిక్ అయిన తర్వాత ఘీ ఏసుకుంటాము. ఘీ అనేది టోటల్లీ ఆప్షనల్. కానీ ఇది సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కాబట్టి కొంచెం హెల్త్‌కి మంచిదే. వేసుకున్నా గూడా పిల్లలకి స్ట్రెంత్ అనేది బాగా వస్తుంది. నేను స్పూన్‌కి ఉన్నది గూడా ఒకసారి అలా మిక్స్ చేస్తున్నాను. అది వేస్ట్ అవ్వకుండా. ఇంకా ఫైనల్‌గా అంతా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇక్కడ నేను స్మాషర్ చూపిచ్చాను. ఒకవేళ మీకు మరీ ఉండలుండలుగా అనిపించిందంటే ఆ స్మాషర్‌తో మనం స్మాష్ చేస్తే అది ఉండలనేది తగ్గిపోతుంది. స్మాషరే గాదు మీ దగ్గర పప్పు గుత్తి అలా ఉంటది గదా! దాంతో అయినా మీరు స్మాష్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్‌గా అంతా ఒక సైడ్‌కి అనేసేసి నేను దింపేస్తాను. మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే ప్లేట్‌కి ఘీ అప్లై చేసుకొని పెట్టుకోవాలి. మనం ఒకవేళ ఇది వేసినా కూడా మనకి అతుక్కోదు ప్లేట్‌కి. ఈజీగా వచ్చేస్తుంది. మనం రౌండ్స్ కానీ ఏదైనా షేప్స్ చేసుకోవటానికి. ఇక్కడ చూపించిన విధంగా ఒకసారి ఘీ అప్లై చేసుకొని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే. మరీ ఎక్కువ గట్టి పడినా కూడా షేప్స్ అనేవి మంచిగా రావు. అక్కడే పెట్టుకున్నా గూడా ప్యాన్‌లోనే అదనేది అడుగంటేస్తుంది. కింద ఉన్న లేయర్ అంతా అడుగంటేస్తుంది. అంటే అదే మాడిపోతుంది. సో, ఇంకా కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరు ఇమ్మీడియేట్‌గా ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ప్లేట్‌లో కానీ, బౌల్‌లో కానీ ఏదుంటే దాంట్లోకి. మీ దగ్గర ఒకవేళ టూత్ పిక్స్ ఉంటే టూత్ పిక్స్‌కి ఇలా ఫ్రంట్‌లో కట్ చేసి పెట్టుకోండి. మీ పిల్లలకి లాలీపాప్ లాగా ఇచ్చినా అది కుచ్చుకోకుండా ఉంటది పిల్లలకి అందుకు. నేనైతే అలా కట్ చేసేసి ముందే పెట్టేసుకున్నాను. నేనిక్కడొచ్చేసి కొంచెం కూల్ జేస్తున్నాను. నేను అప్పటికప్పుడు ఇంకా రౌండ్స్ అవి షేప్స్ చేద్దాం అనుకున్నాను. లేట్ అయిపోతే మా మిన్ను ఇంకా కావాలి అంటున్నాడు. అట్‌లీస్ట్ మిన్ను కోసం ఒక 2, 3 చేద్దాంలే అని చెప్పి నేను కూల్ జేస్తున్నాను. ఇక్కడ చూపించిన విధంగా మీరు రౌండ్స్ చేసుకొని దాన్ని ప్రెస్ చేసుకుంటే ఇలా అవుతది. ఇంకా దాని మీద టూత్ పిక్ పెట్టేసుకొని ఇలా చేసేసుకుంటే క్యాండీస్ రెడీ అవుతాయి. అదే మనం రౌండ్ చేసుకొని దానికి లోపలికి ఇన్సర్ట్ చేసామంటేనా లాలీపాప్ అవుతది. ఇది మనకిష్టం వచ్చిన విధంగా. మిన్ను అయితే క్యాండీస్ అడిగాడు. సో, అందుకు నేను క్యాండీసే చేస్తున్నాను. ఇంకా ఎక్కువ క్యాండీస్ ఎందుకులే కొంచెం డిఫరెంట్ షేప్స్ చేద్దామని చెప్పి నేను ఇక్కడ డిఫరెంట్‌గా గూడా చేశాను. కొన్ని హార్ట్ షేప్, రౌండ్ షేప్ అలా. ఇక్కడ చూడండి మిన్ను రివ్యూ. Is the taste? Yummy! You like the taste? Yes, I like it. Taste. Okay. It's okay. కొంచెం ఉండి మళ్ళా ఈవినింగ్ తిందులేనా స్నాక్స్ కదా క్యాండీలు లాలిపాప్ కావాలి క్యాండీ కావాలా Candy. క్యాండీ One candy, please. ఓకే తీసుకో ప్లీజ్ ఇగ్నోర్ ద బ్యాక్‌గ్రౌండ్ నాయిస్. ఇక్కడ మా చిన్నది క్యాట్ అరుస్తుంది. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇదంతా మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేశాను నేను. మీకు చిన్నవి ర్యాపర్స్ దొరుకుతాయి. చాక్లేట్ ర్యాపర్స్. దాంట్లో ర్యాప్ చేసుకొని కూడా మీరు ఎవరికైనా ఇవ్వాలంటే ఇవ్వచ్చు. చాక్లేట్స్ అయితే చాలా యమ్మీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను షేప్స్ చూపిస్తున్నాను. ఏ షేప్స్ చేశాను అనేది. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.